తమిళనాడు ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కి చేరింది. ఎందుకంటే అది మొదటి దఫాలో జరగబోతా ఉంది. ఏప్రిల్ 19వ తేదీ తమిళనాడు ఎన్నికలు మొత్తం కూడా ఒకేసారి పూర్తి కాబోతున్నాయి. 39 ప్లస్ పుదుచ్చేరి 1 మొత్తం కలిపి. సో అందుకోసం అని చెప్పి ఉధృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా మోడీ అమిత్ షాల పర్యటనల షెడ్యూల్ కూడా ఖరారైంది. అమిత్ షా వచ్చి నిన్న ఇవాళ రోడ్ షోలు పబ్లిక్ మీటింగులు చేస్తున్నాడు. నిన్న తేని టీటీవీ దినకరన్ ఏఎంఎంకే తరఫున పోటీ చేస్తున్న తేనీలో రోడ్ షో, అలానే మధురైలో పబ్లిక్ మీటింగ్. రామ శ్రీనివాసన్ పోటీ చేస్తున్నాడు అక్కడ, తెలుగు ఆరిజిన్స్ ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఇవాళ కరైకుడి, ఇది శివగంగా నియోజకవర్గంలో కార్తీ చిదంబరం పోటీ చేసే నియోజకవర్గంలో వస్తుంది. కరైకుడిలో ఈరోజు రోడ్ షో. టెంకసి, ఇంకొక ఎలియన్స్ పార్ట్నర్ జాన్ పాండియన్ పోటీ చేసేటువంటి టెంకసిలో రోడ్ షో. తర్వాత కన్యాకుమారిలోని ఒక నియోజకవర్గంలో కూడా రోడ్ షో. అమిత్ షా నిన్న ఇవాళ అమిత్ షా పర్యటనలు. సరే, మోడీ ఏంటి అసలు స్టార్ స్పీకర్ ఏంటి పరిస్థితి అని చూస్తే, ఆయన 9 నుంచి 9న వెల్లూరు, మనం రాయవెల్లూరు అంటాం కదా, వెల్లూరు ఏసీ షణ్ముగం ఇంకొక ఎలియన్స్ పార్ట్నర్ పోటీ చేసే నియోజకవర్గం వెల్లూరులో రోడ్ షో పబ్లిక్ మీటింగ్ అటెండ్ కాబోతున్నాడు. మోడీ ఎట్లా ఉన్నాయంటే దాదాపు అన్ని ప్రాంతాలు కవర్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ చుట్టుపక్కల నియోజకవర్గాల అందరి అభ్యర్థుల్ని ఆ స్టేజ్ మీదకి పిలిచి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. సో ఆ పద్ధతుల్లో ఇవాళ వెల్లూరులో జరిగేటువంటి మహాసభకి అంబుమణి రామదాసు భార్య సౌమ్య అంబుమణి, సో ఇట్లా చాలా మంది చుట్టుపక్కల వాళ్ళందరూ వెల్లూరు దానికి వస్తారు. 9వ తారీఖు జరగబోతుంది. అక్కడ నుంచి అది 4 గంటలకైతే 6 గంటలకి చెన్నై వస్తున్నాడు. చెన్నైలో పానగల్ పార్క్, ఆ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరేమో. తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఒకనాడు నా చిన్నప్పుడు డిటెక్టివ్ నవల్ అంతా ఆ పానగల్ పార్క్ చుట్టూని తిరిగాయి. ఆ టీ నగర్ పానగల్ పార్క్ నుంచి మొదలయ్యి త్యాగరాయపేట, అది ట్రాఫిక్ జంక్షన్, ఏదో 2 కిలోమీటర్స్ దూరం మోడీ రోడ్ షో జరగబోతా ఉంది 9వ తారీఖుకి. 2 ప్రోగ్రామ్స్ కూడా, తర్వాత పబ్లిక్ మీటింగ్ కూడా ఉంటుంది. అక్కడ చెన్నైలో ఆ చుట్టుపక్కల ఉన్న అభ్యర్థులందరినీ పరిచయం చేయబోతున్నాడు. యాక్చువల్గా ఈ పానగల్ పార్కు, ఈ ట్రాఫిక్ జరిగేటువంటి ప్రాంతం చెన్నై సౌత్ పార్లమెంటరీ నియోజకవర్గానికి వస్తుంది. అది అక్కడ. అది అయిపోయిన తర్వాత 10వ తారీఖు నీలగిరి వెళ్తున్నాడు, ఊటీ. నీలగిరిలో ఎల్ మురుగన్ పోటీ చేస్తున్నాడు. అవతల వైపు ఏ రాజా పోటీ చేస్తున్నాడు. అక్కడ రోడ్ షో. తర్వాత సాయంత్రం కోయంబత్తూరులో పబ్లిక్ మీటింగ్. ఆ చుట్టుపక్కల ఉన్న అభ్యర్థులందరూ అక్కడికి వస్తారు, వాళ్ళని పరిచయం చేస్తాడు. అన్నామలై నియోజకవర్గం అయిన కోయంబత్తూరులో 10వ తారీఖు సాయంత్రం ఓ పబ్లిక్ మీటింగ్ మోడీ మళ్ళా అడ్రస్ చేయబోతున్నాడు. ఆయన షెడ్యూల్ అది 2 రోజులు. తర్వాత మళ్ళీ 13వ తారీఖు తిరిగి వస్తాడు. 13వ తారీఖు పెరంబలూరు, ఇది సెంట్రల్ మద్రాసు సంబంధించి సెంట్రల్ తమిళనాడు. పెరంబలూరులో మీకు ఎస్ఆర్ఎం అతను చెప్పాను కదా, ఆయన పోటీ చేస్తున్నాడు. పరామర ఏదో ఉంది ఆయన, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్స్ అధిపతి. ఏదో పశ్చిమత్తను ఏదో ఇంకోటి కూడా అంటారు ఆ పేరుతోటి ఆయన్ని. ఆయన పోటీ చేస్తున్నాడు. ఆయన ఇంకొక ఎలియన్స్ పార్ట్నర్ అక్కడికి వెళ్ళి అడ్రస్ చేస్తున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు అందరూ వాళ్ళు అభ్యర్థులు అక్కడికి వస్తారు. 14 విరుద్ నగర్, రాధికా శరత్ కుమార్ పోటీ చేస్తున్న విరుద్ నగర్లో పబ్లిక్ మీటింగ్ ఉంది. అక్కడికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దక్షిణాది వాళ్ళందరూ కూడా విరుద్ నగర్ రాబోతున్నారు. మధురై తర్వాత కింద కన్యాకుమారి మొత్తం అక్కడికి వస్తారు. సో మొత్తం ఏంటంటే మొత్తం ఎంటైర్ తమిళనాడుని 4 రోజుల్లో చుట్టబెడుతున్నాడు మోడీ. అద్భుతంగా నేను అనుకోవటం అయితే మాత్రం ఖచ్చితంగా ఇది పెద్ద ప్రభావం చూపిస్తుంది ఇప్పటికి. ఎందుకంటే ఒక్కనాడు తమిళనాడులో మోడీ అంటే వ్యతిరేకత ఉండే.
ఇది వాతావరణం మారిపోయింది. ఇవాళ మోడీ అంటే పాజిటివ్ వేవ్స్ నడుస్తా ఉన్నాయి తమిళనాడులో. సో, అక్కడ ఆయన ఇన్ని రోజులు 4 రోజులు కాన్సంట్రేట్ చేయటం అనేది మాత్రం ఖచ్చితంగా అభ్యర్థులందరికీ బూస్ట్ రాబోతుంది. చూడండి, ఎక్కువ భాగం ఆయన బీజేపీ పార్టీ అభ్యర్థులే కాదు, ఎలియన్స్ పార్ట్నర్స్ ఉన్న చోటకి కూడా వెళ్తున్నాడు గణనీయంగా. అది మనం మర్చిపోవద్దు. ఎందుకంటే వెల్లూరు, పెరంబలూరు ఇవన్నీ ఎలియన్స్ పార్ట్నర్స్ ఉన్నది. విరుద్నగర్ కూడా ఇటీవలే రాధిక బీజేపీలో చేరింది, అక్కడ పోటీ చేస్తున్నారు. సో, ఎట్లా ఉంటుంది? ఇప్పటికే సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయంటే దాదాపు ఒక 10 నియోజకవర్గాల్లో ఎన్డీఏ గట్టి పోటీ ఇవ్వబోతుంది. గట్టి పోటీ ఇవ్వబోతుంది. నిజంగానే ఇవ్వబోతుంది. అంటే ఇదేదో అంటే ట్రయాంగిల్ ఫైట్. ఖచ్చితంగా ఒకనాడు విస్మరించిన వాళ్ళందరూ బీజేపీని ఇవాళ ఈ 10 నియోజకవర్గాల్లో బీజేపీని ఎట్లా ఓడించాలని పథకాలు వేసుకుంటున్నారు. అది తేడా. సింపుల్ అండి. రాజకీయాలు ఎంత వడివడిగా మారినాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో, వాటిల్లో చాలా ఉన్నాయి. కోయంబత్తూర్, తిరుప్పూర్, కన్యాకుమారి, తేని, నిన్న అమిత్ షా వెళ్ళిన ఏఎంకే నియోజకవర్గం తేని, వెల్లూరు, మోడీ వెళ్తున్న వెల్లూరు కూడా దాంట్లో స్ట్రాంగ్గా గెలిచేటువంటి స్థానాల కింద లెక్కేస్తున్నారు. తిరునల్వేలి గ్యారంటీకి గెలుస్తారని చెప్తున్నారు. సో, నేను ఇప్పుడు ఆ లెక్కలోకి వెళ్తే అది ఇంకొకసారి చేసుకుందాం మనం, ఇంకా టైం ఉంది. కాకపోతే ఇప్పుడు అందరూ మోడీ దీంతో పాటు అందరి దృష్టి ఏంటంటే చెన్నై వస్తున్నాడు ఆయన. పానగల్ పార్క్ నుంచి 2 కిలోమీటర్స్ వాక్ చేస్తున్నాడు కదా, చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గం. అందరి దృష్టి చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గం మీద ఉందండి. కానీ రాజకీయ పరిశీలకులు, సెఫాలజిస్టులు చెప్పేది ఏంటంటే చెన్నై సౌత్ కన్నా బీజేపీకి చెన్నై సెంట్రల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్తున్నారు. ఏంటి చెన్నై సెంట్రల్ అంటే చాలా చిన్న నియోజకవర్గం అండి. దేశంలోని అతి చిన్న నియోజకవర్గాలు ఇది ఒకటి. ఎక్కడుంది దీనికి? అసెంబ్లీలు ఏంటి? విల్లివక్కం అన్నీ మనకు తెలిసినయే. ఆ సెంట్రల్ స్టేషన్ చుట్టుపక్కల ఉంటాయి. ఎగ్మోరు, హార్బర్, చేపాక్, 1000 లైట్స్, అన్నానగర్. అంటే దీంట్లో అసలు రూరల్ అనేది లేదండి, మొత్తం అర్బనే. ఇక్కడ చిన్న విస్తీర్ణం తక్కువ, జనాభా ఎక్కువ. ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు? మామూలుగా దయానిధి మారన్ 3 సార్లు నుంచి ఇప్పటికీ గెలుస్తూనే వస్తున్నాడు దయానిధి మారన్. సో, కాబట్టి ఆయన కంచుకోట్లాగా ఆయన భావిస్తూ ఉన్నాడు. కానీ నేను వింటుంది ఏంటంటే ఈసారి మాత్రం జనం ఆయన్ని ప్రశ్నిస్తున్నారని వింటున్నాను. ప్రశ్నిస్తున్నారని. ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆయన ఎక్కడ కనపడలేదు దయానిధి మారన్. సో, వ్యతిరేకంగా ఎవరు పోటీ చేస్తున్నారు ఆయనకంటే ఇది మీరు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక 37 ఏళ్ల కుర్రాడండి, వినోద్ పి సెల్వం. బీజేపీ తరఫున ఇతను పోటీ చేస్తున్నాడు. ఇతను ఇవాళ వేవ్స్ క్రియేట్ చేస్తున్నాడు అక్కడ. ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే అసలు పోటీయే లేదు. పోయినసారి ఎంత వచ్చింది అనుకుంటున్నారు ఇతనికి? ఈ దయానిధి మారన్కు 58% గెలిచాడు. దాదాపు 60% అనమాట పోయినసారి. సో, కాబట్టి అది నల్లేరు మీద నడక అనుకున్నారు. కానీ వాళ్ళ దయానిధి మారన్కు కూడా బీజేపీని విమర్శించి బీజేపీ మీద అస్త్రాలు ఎక్కువ పెట్టకుండా అక్కడ కాన్స్టిట్యున్సీలో ఒక పూట కూడా గడవట్లేదు. పోయినసారి బీజేపీ పోటీ చేయలా, ఎలియన్స్లో పిఎంకే పోటీ చేసింది. చాలా తక్కువ వచ్చింది, 19% వచ్చింది పోయినసారి. మరి ఈసారి ఎక్కడ? ఎందుకనంటే యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి ఉంది. ఇది ఒకటి మర్చిపోతున్నాం మనం. పూర్తి అర్బన్ నియోజకవర్గం ఇది. సో, ఓటర్లు ఎలా ఉంటారంటే ఇవాళ లాయల్టీ ఉన్న వాళ్ళు రేపు ఉంటారని నమ్మకం లేదు. కానీ డిఎంకేకి చెన్నై సిటీ ఎప్పుడు కూడా కంచుకోటే. కానీ ఈసారి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనేది జనం చెప్తా ఉన్నారు. తెలియదు మరి. మొత్తం మీద మాత్రం పోటీ మాత్రం చాలా గట్టిగా ఉండబోతుంది. అందరూ చెన్నై సౌత్ వైపు చూస్తూ ఉంటే చెన్నై సౌత్లో కొంచెం క్యాండిడేట్ మీద వివాదం ఉన్నా కూడా చెన్నై సెంట్రల్ మాత్రం 3 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో చెన్నై నార్త్, చెన్నై సెంట్రల్, చెన్నై సౌత్లో బీజేపీకి గెలిచే అవకాశాలు మెండుగా చెన్నై సెంట్రల్లో ఉన్నాయనేది పరిశీలకుల అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందనేది. మొత్తం మీద మాత్రం ఈ మోడీ పర్యటనతోటి మొత్తం తమిళనాడు రాజకీయం అంతా వేడిగా మారబోతుంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.